వెన్నెముకకు ఆపరేషన్ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుకు పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేయటంతో కోలుకోవటానికి చాలా కాలం పట్టేది. అంతవరకు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్నా వెన్ను సర్జరీలు అంతగా విజయవంతమయ్యేవి కావు. అయితే ఇదంతా గతం. మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇవాళ వెన్నెముకలో సంక్లిష్టమైన సమస్యలకు సైతం ఇవాళ చాలా సులువుగా సర్జరీలు చేసేస్తున్నారు. పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్న చిన్న రంధ్రాల సాయంతో సర్జరీని పూర్తి చేసే రోబోటిక్ సాంకేతికత గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సంప్రదాయక వెన్ను సర్జరీలతో ఉన్న ప్రతికూలతలేంటి? స్పైన్ సర్జరీ అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అండ్ అందులో యూజువల్గా మనం ఓపెన్ స్పైన్ సర్జరీ అంటాం. ఇప్పుడు మనం రొటీన్గా వచ్చే ప్రాబ్లమ్స్కి తీసుకుంటే లైక్ లంబార్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేకపోతే లంబార్ కెనాల్ స్టినోసిస్లో కానీ, లేకపోతే స్పైన్ ఇన్ఫెక్షన్స్లో కానీ స్పైన్ సర్జరీ చేసినప్పుడు మనం స్కిన్ మీద ఒక ఇన్సిషన్ ఇచ్చి, తర్వాత బోన్స్ అన్నీ మనం కట్ చేసి, తర్వాత వెన్నుపాముని పక్కకు జరిపి, లేకపోతే వెన్నుపాము చుట్టూతా ఉన్న వీటిల్ని మనం క్లియర్ చేసి చేస్తుంటాం. సో అవన్నీ ఇంతకాలం మనం బాగానే చేస్తున్నాము. అండ్ పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ 99.9% అందరూ మన ఎక్స్పర్ట్స్ హ్యాండ్స్లో వెళ్తే చాలా తక్కువ కాంప్లికేషన్ రేట్స్ ఉన్నాయి. మనం అనుకున్నట్టు అంత రిస్క్ ఏం కాదు. కానీ స్క్రూ ఎంతవరకు వెళ్ళింది, ఎంత లావుగా ఉన్నది అనేది మనకి ఐడియా రాదు. ఎందుకంటే మనం జనరల్గా పేషెంట్ని చూసేటప్పుడు 2 డైమెన్షనల్గానే చూస్తాం. అంటే ఒక రెండు యాంగిల్స్లోనే మనం చూడగలం. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లో వాడే ఎక్స్రే మెషిన్స్ కూడా ఐదర్ ఏపీ ఆర్ లేటరల్, అంటే ఫ్రంట్ నుంచి సైడ్ నుంచే తప్ప థర్డ్ డైమెన్షన్ డెప్త్ అనేది మనకి కరెక్ట్గా ఐడియా ఉండదు. డెఫినెట్గా ఇలాంటివి చేసినప్పుడు ఆ రేర్ పాసిబిలిటీస్ ఎక్కడైతే అప్పుడప్పుడు మనకు మిస్టేక్స్ జరుగుతాయో, అప్పుడప్పుడు స్క్రూస్ మనకు కొంచెం అటు ఇటు జరగడం జరుగుతుందో అవి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం పాసిబుల్ డయామీటర్, మ్యాక్సిమం పాసిబుల్ లెంత్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. డిఫార్మిటీ కరెక్షన్స్ కూడా ఈజీగా చేయొచ్చు మనం వీటితో. వెన్ను సర్జరీలో కొత్తగా ఎలాంటి మార్పులు వచ్చాయి? రీసెంట్లీ వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లాస్ట్ 30 to 40 ఇయర్స్లో ఎక్కడైతే ఇంట్రాపరేటివ్ ఫ్లోరోస్కోపీ వచ్చిందో, 3D ఇమేజింగ్ వచ్చిందో, నావిగేషన్ వచ్చిందో, అలాగే రోబోటిక్స్ రీసెంట్గా వచ్చినాయో, అండ్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఎట్లయితే వచ్చినాయో, ఈ స్పైన్ సర్జరీ చేసే టైం కూడా బాగా తగ్గింది. అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పైన్ సర్జికల్ స్కిల్స్ కూడా చాలా వరకు తగ్గింది. అండ్ డయాగ్నోసిస్, ప్రీ ఆపరేటివ్ డయాగ్నోసిస్, అంటే కరెక్ట్గా మనం ఎక్కడ ప్రాబ్లం ఉందనేది పర్ఫెక్ట్గా ఎంఆర్ఐలోను సిటీ స్కాన్స్లోను డయాగ్నోస్ చేసే అవకాశం కూడా పెరిగింది. సో ఇవన్నీ రావడం వల్ల ఆపరేషన్ చేసిన తర్వాత కాళ్ళు పడిపోవడం, లేకపోతే రిస్క్ రావడం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే ముందే మనకి చాలా డేంజరస్ ప్రాబ్లము, లేకపోతే క్యాన్సర్, లేకపోతే ఆల్రెడీ కాళ్ళల్లో నరాలు వీక్ అయిపోతే తప్ప యూజువల్గా ఈ ఆపరేషన్స్ చేసిన తర్వాత కాళ్ళల్లో వీక్నెస్ కొత్తగా రావడం, లేదంటే ఫ్రాక్చర్స్ అవ్వడం, లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా రేర్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో. రోబోటిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? రోబోట్లు సర్జరీ చేస్తాయా? రోబోటిక్ సర్జరీ అనగానే రోబోట్సే వచ్చి చేస్తాయని అనుకోకూడదు. మనమే సర్జరీ చేస్తాము. కాకపోతే మనం చేస్తున్న పాత్ని అవి చూపిస్తాయి. అంటే మనం ఒక స్క్రూ వేయాలన్నా, ఒక లామినెక్టమీ చేయాలన్నా ఎక్కడి నుంచి చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడి నుంచి చేస్తే నరాల్ని మనం డ్యామేజ్ చేయకుండా ఉంటాం, ఎక్కడి నుంచి చేస్తే స్క్రూస్ మ్యాక్సిమం లెంత్ వస్తాయి అనేది రోబోట్ మనల్ని గైడ్ చేస్తుంది. అండ్ మనం కూడా ఆల్రెడీ సర్జరీస్ చేసి ఉంటాం కాబట్టి ఒకవేళ ఆ రోబోట్ పొరపాటున ఏమన్నా మిస్టేక్ చేసినా, తప్పు చెప్పినా సరే మనం దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకుంటాం. అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక సర్జన్ అండ్ ఒక మెషిన్ కలిపి మనకి హైయెస్ట్ యాక్యురసీ వచ్చే అవకాశం జరుగుతుంది ఇక్కడ. అంతేగాని సపరేట్గా రోబోట్ అనేది చేయదు. ఇప్పుడు ముఖ్యంగా మనకి మన కంట్రీలో కానీ, లేకపోతే ఈ వరల్డ్లో కానీ స్పైన్కి సంబంధించిన రోబోట్స్ యూజువల్గా 2 types ఆఫ్ టెక్నాలజీ మీద వర్క్ అవుతాయి. ఒకటేమో కంప్యూటర్ నావిగేషన్ గైడెడ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మన స్పేస్లో ఒక పేషెంట్ మనం తీసుకున్నప్పుడు ఆ పేషెంట్ బాడీ మొత్తం మ్యాప్ చేసుకుని ఒక నావిగేషన్ కెమెరాతో ఈ పేషెంట్కి పలానా బోన్ ఎక్కడుంది, పలానా డిస్క్ ఎక్కడుంది అనేది రోబోట్ ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని కంప్యూటర్ నావిగేషన్ అంటాం. ఈ సర్జరీ చేసినప్పుడు పేషెంట్ అస్సలు కదలకూడదు. అండ్ ఆ నావిగేషన్ మెషిన్ కూడా కరెక్ట్గా మన ఇమేజింగ్ సిస్టమ్ని అండ్ మనం చేసే పరికరాలని చూస్తూ ఉండాలి. దానివల్ల ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకో రకమైన టెక్నాలజీ ఏంటంటే ప్యూర్ రోబోటిక్ టెక్నాలజీ. ఎక్కడంటే నావిగేషన్ అనేది జనరల్గా అవసరం ఉండదు. మన బాడీ పైన ఒక 2 మార్కర్స్ని పెట్టి ఆ మార్కర్స్ ద్వారా మన బోన్స్ ఎక్కడ ఉన్నాయనేది సిటీ స్కాన్లో ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఆ డేటాని రోబోట్లోకి పంపించి దాని ద్వారా మనం సర్జరీ చేస్తాం. రోబోటిక్ సర్జరీతో ఉన్న ప్రయోజనాలేంటి? మనం చేతులతో ఎప్పుడైనా మనం చిన్న చిన్న ఏరియాస్లో వర్క్ చేస్తున్నప్పుడు పొరపాటున నైఫ్ అటు ఇటు జరిగి
ఒక 1 to 2 మిల్లీమీటర్స్ ఎర్రర్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు. ఈ ఎర్రర్స్ని, ఈ యాంగిల్స్ని కరెక్ట్ చేయడానికి రోబోటిక్ సిస్టమ్ ఉంది. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ డిఫరెంట్ సర్జరీ. మనం ఓపెన్ సర్జరీ చేయొచ్చు, ఎండోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు, ఎంఐఎస్ సర్జరీ చేయొచ్చు. ఈ మూడిటిల్లోనూ రోబోట్ హెల్ప్ మనం తీసుకుంటే ఒక అరగంట టైం ఎక్కువ పట్టినా సరే డెఫినెట్గా 100% ప్రెసిషన్ అనేది బెటర్గానే ఉంటుందనేది లాజిక్. ఎలాంటి వెన్ను సర్జరీలో రోబోటిక్ సాంకేతికత బాగా ఉపయోగపడుతోంది? మనం ఒక స్క్రూ స్పైన్లో స్టెబిలైజేషన్ కోసం వాడతాం. దాన్ని పెడికల్ స్క్రూస్ అంటాం. ఇది చాలా కామన్గా చేసే ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇలాంటప్పుడు రోబోట్ని యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మనం 100 స్క్రూలు వేసినప్పుడు 97 కరెక్ట్గా చేస్తే రోబోట్తో 100% కరెక్ట్గా చేసే అవకాశాలు ఉంటాయి. రెండో ఇండికేషన్ ఏంటంటే కాంప్లెక్స్ డిఫార్మిటీస్లో, అంటే స్పైన్ స్ట్రైట్గా ఉండకుండా వంగిపోయిన పిల్లలకి, లేకపోతే పెద్దవాళ్ళకి ఎవరికైతే బాగా ముందుకు గూని వచ్చి ఉంటుందో వాళ్ళల్లో రొటీన్గా ఉన్నట్టు ఉండవు. కాబట్టి మనం ఫ్రీ హ్యాండ్ అంటే ఐబాలింగ్తో చూసుకుని చేసే సర్జరీస్లో ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదే రోబోట్తో అయితే మనకి కరెక్ట్గా ఈ డైమెన్షన్ ఎంత ఉంది, ఈ లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, అండ్ దీంట్లో ఇంత సైజ్ స్క్రూ వేయాలి, ఈ పక్క నుంచి చేయాలనేది మనకి గ్యారంటీగా తెలుస్తుంది. రియల్ టైమ్ ఇమేజింగ్ ద్వారా మనం అవి చేయొచ్చు. సో ఈ సిచ్యువేషన్స్లో మాత్రం రోబోట్ చాలా యూస్ఫుల్ మనకి. రోబోటిక్ స్పైన్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లడ్ లాస్ను అండ్ స్కిన్ మీద ఇన్సిషన్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. సో రొటీన్గా మనం ఒక 4 days పేషెంట్ని హాస్పిటల్లో ఉంచితే ఈ సర్జరీ తర్వాత ఒక 1 dayలోనో మ్యాక్సిమం 2 daysలోనో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్ పెయిన్ టాలరెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొలేటరల్ మజిల్ డ్యామేజ్, కొలేటరల్ బోన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెయిన్ కూడా పేషెంట్స్కి కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ మనం కరెక్ట్గా సర్జరీలో డిస్క్ తీసామా, ఫేసెడ్ జాయింట్ ఎంతవరకు రిసెక్ట్ చేసాము, అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాపర్గా ఉందా అనేది మనం పోస్ట్ ఆపరేటివ్ 3D CT స్కాన్లో చూసుకోవచ్చు. కాబట్టి రికరెన్స్ రావడం అవి కూడా అవకాశాలు తక్కువే ఉంటాయి ఈ సర్జరీస్లో. వెన్ను సర్జరీలో రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. అత్యంత ఖచ్చితత్వంతో సంక్లిష్టమైన ఆపరేషన్లను సైతం సులువుగా నిర్వహించడంలో రోబోటిక్ సర్జరీలు తోడ్పడతాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.